दर्शन दिव्य वाणी बोलते ध्वनियों, ब्रह्मा मुख से मधुर वाणी बोलते ध्वनियों, ब्रह्म से शिव बाबा पधारे। विश्व में थी पाप की जब घटा छाई, ఓం శాంతి. ఈరోజు మురళి 21/4/2022. मीठे बच्चे, बाप की याद में रहना ये बहुत मीठी मिठाई है जो दूसरों को भी बांटते रहो, अर्थात अल्लाह और बे का परिचय देते रहो. మధురమైన పిల్లలారా, బాబా స్మృతిలో ఉండడం ఇది చాలా మధురమైన మిఠాయి. దీన్ని ఇతరులకు కూడా పంచి పెడుతూ ఉండండి. అంటే తండ్రి మరియు వారసత్వ యొక్క పరిచయము ఇస్తూ ఉండండి. ప్రశ్న: స్థాయి యాద్ మే रहने की सहज विधि क्या है? బాబా స్మృతిలో స్థిరముగా ఉండడం కోసం సహజమైన విధి ఏంటి? उत्तर: स्थायी याद में रहना है तो देश से जो भी संबंधी उन सबको भूलो. బాబా స్మృతిలో స్థిరంగా ఉండాలి అంటే దేహ సైతం ఏవైతే సంబంధాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరవండి. చల్తే ఫిర్తే ఉठते बैठते याद में रहने का अभ्यास करो. నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ లేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండే అభ్యాసం చేస్తూ ఉండండి. అగర్ योग में बैठते लाल बत्ती भी याद आई तो योग टूट जाएगा. ఒకవేళ యోగంలో కూర్చొని రెడ్ లైట్ లేదు యోగం చేయడానికి నాకు అలా ఆలోచన వచ్చినా కూడా మీ యోగం తెగిపోతుంది బాబాతో. స్థాయి యాద్ रहने सकेगी. సంబంధికులు గుర్తొచ్చినా సాధనాలు గుర్తొచ్చినా కూడా బాబా స్మృతి స్థిరంగా ఉండదు. जो कहते कोई खास बैठ कर योग कराए उनका योग भी लग नहीं सकता. ఎవరైతే కొంతమంది అంటారో ఇక్కడ ఎవరైనా అక్కి కూర్చొని మాకు దృష్టి ఇచ్చి యోగం చేస్తే బాగా కుదురుతుంది, వాళ్ళకి కూడా యోగం కుదరదు. ఎవరైనా కూర్చుంటేనే యోగం కుదురుతుంది, లేకపోతే ఎదురుగా ఎవరైనా కూర్చొని యోగం చేస్తే యోగం కుదురుతుంది, లేకపోతే కుదరదు. गीत रोज़ पाटा रात के राही तक मत जाना शुभ का मंजिल दूर नहीं है. రాత్రి పాట సరే అలసిపోవద్దు ఉదయమనే గమ్యం దూరంగా లేదు అనే పాట. ఓం శాంతి. అబ్ ఏ హీ యోగ్ కి బాత్ క్యూంకి అబ్ ఏ రాత్. ఇది యోగం యొక్క విషయం బాబా చెప్తున్నది మనకు. ఎందుకంటే ఇప్పుడు రాత్రి నడుస్తుంది. रात कहा जाता है कली को, दिन कहा जाता है सती को. రాత్రి అని కలియుగ అని అంటారు, పగలు అని సతీగా అని అంటారు. तुम अभी कलयुग रूपी रात से सती की दिन में जाते, इसलिए रात को भूल दिन को याद करो, नरक से बुद्धि को हटाना है. మీరు ఇప్పుడు కలియుగం అనే రాత్రి నుండి సతీయుగం అనే పగల్లోకి వెళ్తున్నారు కాబట్టి రాత్రిని మరచి పగల్ని జ్ఞాపకం చేసుకోండి. అంటే ఈ నరకం నుండి బుద్ధిని తొలగించాలి అని చెప్తున్నారు బాబా. बुद्धि कहती बराबर ये नरक है और किसी की बुद्धि में नहीं, और किसी की बुद्धि नहीं कहती. बुद्धि है आत्मा में आत्मा. आप जान गए कि बाबा आया है रात से दिन में ले जाने. మన బుద్ధి ఒప్పుకుంటుంది కదా ఇది నరకము అని. ఇంకెవరి బుద్ధి కూడా ఇలా
ఇంకెవరి బుద్ధిలో అనుకోరు బయట వాళ్ళైతే. బుద్ధి అనేది ఆత్మలో ఉండే భాగము కదా. బుద్ధిలో అర్థం అవడం అంటే అర్థం ఏంటి? ఆత్మకు తెలిసింది. ఇప్పుడు బాబా వచ్చారు రాత్రి నుండి పగల్లో తీసుకుని వెళ్ళడానికి. बाप कहते हे आत्माई तुमको जाना है स्वर्ग में, परंतु पहले शांतिधाम में जाकर फिर स्वर्ग में आना है. బాబా చెప్తున్నారు, ఓ ఆత్మలారా మీరు స్వర్గంలోకి వెళ్ళాలి కదా ఇప్పుడు, కానీ శాంతిధామానికి ముందు వెళ్ళి తర్వాత అక్కడి నుండి స్వర్గంలో దిగి రావాలి మీరు అని చెప్తున్నారు బాబా. గోయా తుమ్ యోగి హో పేలే ఘర్ కే పిచ్చే రాజధానికి. ఇలా ఎప్పుడైతే గుర్తుంటుందో ముందు శాంతిధామం ఇంటికి వెళ్ళాలి అంటే ఇంటితో మీ యోగం పెట్టుకునే యోగి అయిపోతున్నారు. తర్వాత రాజధానిలో మీరు రావాలి అని రాజధానితో మీ యోగం పెట్టుకుంటున్నారు. अब मृत्युलोक अर्थात रात पूरी होनी है, अब जाना है दिन में, इसको ईश्वरी योग कहा जाता है. ఇప్పుడు మృత్యులోకం అంటే రాత్రి పూర్తయిపోతుంది, ఇప్పుడు పగలులోకి వెళ్ళాలి. ఈ విషయాలు మన బుద్ధిలో ఉండడమే ఈశ్వరీయ యోగము అని చెప్తారు. ईश्वर निराकार हमको योग सिखलाते अथवा हम आत्माओं की सगाई कराते. ये है रूहानी योग, वो है जिस्मानी. ఈశ్వరుడు నిరాకారుడు మనకు యోగం నేర్పిస్తున్నారు, మన ఆత్మల సంబంధాన్ని నిశ్చితం చేస్తున్నారు బాబాతో. ఇది ఆత్మిక యోగము. లౌకిక ప్రపంచంలో నేర్పించేవి శారీరక యోగాలు. तुम बच्चों को ये एक जगह बैठ योग नहीं लगाना है, वो तो मनुष्य जैसे खुद बैठते वैसे सबको बैठ के सिखाते हैं. यहाँ तुमको बैठक नहीं सिखाई जाती. పిల్లలు మీరు ఒక చోట కూర్చొని యోగం చేయడం కాదు, అక్కడ హఠంగా కూర్చొని ఆసనాలు వేస్తూ హఠంగా కళ్ళు మూసుకొని కూర్చొని వాళ్ళు చేస్తారు. అందరికీ అలా నేర్పిస్తారు శారీరక యోగాలు. ఇది ఆత్మిక యోగం ఎలాంటిదంటే కూర్చొని కంపల్సరీ చేయాలనేది లేదు. కూర్చొని చేసేది సరిపోదు కదా, ఎంతసేపు కూర్చోగలరు? పనులు మానేసి కూర్చోలేదు కదా. हाँ, सभा में कायदे से बैठना है, बाकी योग में तो कैसे भी बैठे, चलते फिरते सोते भी लग सकता है. సభలో వచ్చినప్పుడు నియమానుసారం ఒక గంట క్లాస్లో కూర్చుంటాము. అలాగే ఉదయం క్లాస్ విన్నారంటే సాయంత్రం యోగానికి కూడా ఒక గంట వచ్చి కూర్చోవచ్చు. టైం కేటాయిస్తే కూర్చోటానికి మంచిది. కానీ మన యోగం ఎలాంటిదంటే ఎలా కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నప్పుడు సిస్టమేటిక్గా కూర్చొని మనం చేస్తాం. కూర్చొని యోగం చేయాలనేటప్పుడు కూర్చొని కాకుండా మనం ఏ పనుల్లో ఉన్నప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. ఎలా కూర్చున్నా, నడుస్తున్నా, తిరుగుతున్నా, చేరబడి ఉన్నా కూడా, పడుకుని కూడా బాబాతో బుద్ధియోగం జోడించుకోవచ్చు. ఆర్టిస్ట్ యోగ మీరే చిత్ర బనా సక్తే. ఒక ఆర్టిస్టే కానీ జ్ఞానంలో ఉంటే యోగంలో ఉంటూ ఆయన ఆర్ట్ అయినా వేసుకోవచ్చు. शिव बाबा जिनसे योग लगाते उनका चित्र बनाते. जानते हैं ये हमारा बाबा निराकारी दुनिया परम धाम में रहते, हम भी वहाँ के रहवासी, हम आत्माओं को जाना है, ये बुद्धि में चलते फिरते रहना चाहिए. ఆర్టిస్టే ఒకవేళ శివ్ బాబా చిత్రాన్ని తయారు చేస్తున్నారనుకోండి, ఏ బాబాతో యోగం జోడించుకుంటున్నామో ఆ శివ్ బాబా చిత్రం నేను గీస్తున్నాను. నిరాకారి ప్రపంచం పరంధామలో ఉంటారు శివ్ బాబా. నేను కూడా ఆత్మ పరంధామ నివాసిని, ఇప్పుడు నేను ఆత్మ ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో నడుస్తూ తిరుగుతూ ఈ విషయాలు ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఆర్టిస్ట్ అలా ఆలోచిస్తూ చిత్రాన్ని తయారు చేస్తారు, యోగం అయిపోయినట్లే కదా నడుస్తూ తిరుగుతూ. అలాగే ఎవరి పనిలో వాళ్ళు బాబాని జ్ఞాపకం చేసుకుంటూ పని చేయాలి అని చెప్తున్నారు బాబా. ऐसा नहीं कि मुझे तपस्या में बिठाओ, योग कराओ, ये कहना भी रॉन्ग है. బుద్ధు ऐसे कहेंगे. ఇలా ఉండకూడదు. ఎవరైనా నాకు తపస్సులో కూర్చోపెడితే బాగుంటుంది, యోగం చేయిస్తే బాగుంటుంది అనుకోవడం కూడా రాంగ్. తెలివి తక్కువ వారు, మొద్దుగా ఉండేవాళ్ళు ఇలా అంటారు. बच्चे लौकिक बाप को खास बैठकर याद करते हैं क्या? बाबा बाबा
करते रहते, कभी भूलते ही नहीं। छोटे बच्चे और ही जास्ती याद करते, मुख चलता ही रहता है। यहाँ पारलौकिक बाप क्यों भूल जाता है, बुद्धि योग क्यों टूट पड़ता है। मुख से बाबा बाबा कहना भी नहीं है, आत्मा जानती बाबा को याद करना है। బాబా చెప్తున్నారు, పిల్లలు లౌకిక తండ్రిని ప్రత్యేకంగా కూర్చొని జ్ఞాపకం చేస్తారా ఏంటి? ఒకరు కూర్చొని వాళ్ళ ఎదురుగా వాళ్ళకి ఆ స్మృతి కలిగించటానికి, అలా ఎవరైనా తండ్రి స్మృతి కలిగించడానికి ఒకరు ప్రత్యేకంగా ఇంత శ్రమ మనలో మనం తీసుకోవడం కానీ, ఇంకొకరు మన కోసం శ్రమ తీసుకోవడం కానీ ఉంటుందా ఏంటి లౌకిక తండ్రి స్మృతి చేయడానికి? నాన్న నాన్న అంటూనే ఉంటారు, నోరు కదులుతూనే ఉంటుంది, రోజంతా ఎన్నో మాటలు అంటారు వాళ్ళు. చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు లౌకిక తండ్రిని మరవరు కదా. ఇక్కడ పారలౌకిక తండ్రిని ఎందుకు మర్చిపోతున్నారు? అతనితో బుద్ధి యోగం ఎందుకు తెగిపోతుంది అడుగుతున్నారు బాబా. ఇక్కడ నోటితో కూడా బాబా బాబా అంటూ ఉండే పని కూడా లేదు కదా. ఆత్మకు లోపల తెలుసు బాబా ఎవరు, బాబాని నేను జ్ఞాపకం చేసుకోవాలి, నోటితో అనేటటువంటి అవసరం లేదు. అగర్ ఖాస్ బెట్నేకి ఆదత్ హై తో యోగ్ సిద్ధ హో నా సకే. ఒకవేళ ప్రత్యేకంగా నేను కూర్చొని కళ్ళు మూసుకొని అప్పుడే బాబాతో కన్వర్సేషన్, మాటలు జరుగుతుంది అంటే అది యోగము మీది కరెక్ట్గా ఉన్నట్టు కాదు. యోగము మీది నిరూపణ అవ్వదు, అది యోగము అని. ये ईश्वरीय योग तुमको स्वयं ईश्वर सिखला रहे, योगेश्वर कहते हो ना, तुमको ईश्वर ने योग सिखाया है कि मुझ बाप को याद करो। ऐसा नहीं जब मुझे दीदी योग में बिठाती है तो मज़ा आता है, उनका योग कब स्थायी नहीं रह सकेगा. ఈ ఈశ్వరీయ యోగం స్వయం ఈశ్వరుడు నేర్పిస్తున్నారు, అందుకే అతని పేరు కూడా యోగేశ్వరుడు అని పెట్టుకున్నాము. ఈశ్వరుడు నేర్పించిన యోగం ఏంటి? తండ్రి నన్నే జ్ఞాపకం చేసుకోండి అని. ఎప్పుడు ఇలా కూడా అనకూడదు. దీది అంటే అక్కయ్యలు, ఎవరైనా కూర్చొని టీచర్ అక్కయ్యలు నాకు యోగం చేయిస్తే చాలా మజా వస్తుంది, బాగా కుదురుతుంది యోగము. అటువంటి వారి యొక్క స్మృతి స్థిరముగా ఉండదు. ఎదురుగా ఎవరైనా కూర్చొని యోగం చేస్తే కుదురుతుంది, లేకపోతే వారి యోగం కుదరదు, స్థిరంగా ఉండదు అని చెప్తున్నారు బాబా. समझो हार्ट फेल की तकलीफ हो जाती तो उस समय कोई योग में बिठाएगा क्या? ये तो बुद्धि से याद करना है. బాబా చెప్తున్నారు, సడన్గా హార్ట్ ఫెయిల్ అయిపోయింది, హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు బాబా స్మృతి ఎలా మీ బుద్ధిలో? కూర్చొని దృష్టి తీసుకుంటూ ఇస్తూ యోగము చేయాలి. అది ఒక్కటే కాకుండా ఆధారపడిపోకుండా నడుస్తూ తిరుగుతూ ఏ పని చేస్తున్నా బాబా స్మృతి అనేది అలవాటు చేసుకోవాలి. బుద్ధితో జ్ఞాపకం చేయాలి కదా. దీనికోసం ఏమి సమయము, స్థానము, ఆసనము ఏమీ అవసరం లేదు కదా. मनुष्य जो भी योग सिखलाते वो ही रॉन्ग. योगी कोई भी इस दुनिया में है नहीं. మానవుల్ని నేర్పించే యోగము రాంగ్ విధానం ఉంది. చెప్పాలంటే ఈ ప్రపంచంలో యోగిగా ఎవ్వరు కూడా లేరు అని చెప్తున్నారు బాబా. యూతో కిస్కో भी యాద్ కరో తో वो भी योग हुआ. మామూలుగా చెప్పాలంటే ఏ జ్ఞాపకం, ఎవరి జ్ఞాపకం మన బుద్ధిలో వచ్చినా కూడా అది యోగం అని అంటారు. జ్ఞాపకము మన బుద్ధి లింక్ అవ్వడం ఎక్కడైనా, దాన్ని ఏమంటారు? యోగము. ఆమ్ అచ్చా లగ్తా హై తో ఉన్సే యోగ లగ్ జాతా హై. మామిడి పండు చాలా ఇష్టం అనుకోండి, మామిడి పండు తినలేదు, తినాలి గుర్తొచ్చింది అంటే మామిడి పండుతో యోగం వెళ్ళిపోయినట్టు. लाल बत्ती अच्छी लगती तो वो याद आएगी तो उनसे भी योग हुआ. రెడ్ లైట్ ఇష్టపడుతుంది, రెడ్ లైట్లో కూర్చొని యోగం చేయాలనే కొంతమందికి, అది లేకపోతే ఏదో సున్నగా యోగం కుదరనట్టు ఉంటుంది. అది కూడా ఏమైంది? రెడ్ లైట్తో మీ యోగం ఉన్నట్టు.
परंतु यहाँ तो दे से दे के जो भी संबंधी उन सबको भूल मुझ एक के साथ योग लगाओ, तब तुम्हारा कल्याण होगा और तुम विकर्माजित बन जाएंगे. కానీ ఇక్కడ దేహ సహితం ఏవైతే దేహ సంబంధాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరచి, ఇవన్నీ దేహ పదార్థాలు అంటారు కదా, దేహ సంబంధాలు మరవాలి, దేహ పదార్థాలు, వస్తువులు, సాధన అన్నింటినీ మరిచి ఒక్క నాతో యోగం జోడించుకుంటే, శివబాబా చెప్తున్నారు, ఒక్క నాతో యోగం జోడించుకుంటే మీ కళ్యాణం జరుగుతుంది, మీరు వికర్మాజితులుగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. बाप ही आकर सदगति का रास्ता बताते. बाप के बगैर कोई भी सदगति दे ना सके, बाकी सभी दुर्गति का रास्ता बताने वाले. బాబాయ్ వచ్చి సద్గతి యొక్క మార్గం మనకు చూపిస్తున్నారు. బాబా తప్ప ఇంకెవరు కూడా సద్గతి ఇవ్వలేరు. ప్రపంచంలో అంతా దుర్గతి యొక్క మార్గం చూపించేవారే ఉన్నారు అని చెప్తున్నారు బాబా. స్వర్గ కహా జాతా హై సద్గతి కో, ముక్తి ధామ్ జహా హమ్ ఆత్మే రేతే వో హే ఘర్. స్వర్గము అని దీన్ని అంటారు, సద్గతి యొక్క ప్రపంచం. సద్గతి స్వర్గము అన్న ఒకటే. ఇంకా ముక్తిధామము, గతి లేదా ముక్తిధామం అంటాము కదా, అదేంటి, ఆత్మలు నివసించే ఇల్లు అది. అక్కడ సద్గతి అన్నారు, గతి. इस समय सभी को दुर्गति में पहुंचाने वाले हैं मनुष्य मत. निराकार बाप आकर सदगति देते, फिर आधा कल्प हम सदगति में रहते. ఈ సమయంలో అందరినీ దుర్గతిలో తీసుకెళ్ళేటటువంటిది మానవ మతము అని చెప్తున్నారు బాబా. నిరాకారుడు బాబా వచ్చి సద్గతి ఇస్తున్నారు. తర్వాత అర్ధకల్పం మనం సద్గతిలోనే ఉంటాము అని చెప్తున్నారు బాబా. वहाँ भगवान से मिलने व मुक्ति जीवन मुक्ति पाने लिए दर दर भटकते नहीं हैं. సతీగంలో సద్గతిలోకి వెళ్ళిపోయాక స్వర్గంలోనే భగవంతునితో కలవాలి. ఏం చేయాలి? దానికోసం ముక్తి జీవన్ ముక్తి పొందాలి. దానికోసం ఏం చేయాలని గుమ్మగుమ్మలో తిరగడము, గుడి గుడికి తిరగడం అవి చెయ్యరు అని చెప్తున్నారు బాబా. సద్గతిలోకి వెళ్ళిపోతారు కదా, ఇంకా వెతకటము భ్రమించడం అనేది ఉండదు. ఎక్కడ? सतीगंगा स्वर्गम. जब रावण राज्य शुरू होता है तब दर दर ढूंढना शुरू करते, क्योंकि हम गिरने लग पड़ते हैं. రావణ రాజ్యంలో దిగుతాం కదా, అప్పుడు గుడిలోని గుమ్మలోని వెతకటం ప్రారంభిస్తాం. ఎందుకంటే కింద దిగజారిపోతాం కదా, అందుకే సద్గతి కావాలని వెతుకుతారనమాట. भक्ति को भी शुरू होना ही है. तुम जानते हैं अभी हम शरीर को छोड़ फिर शिवालय में जाएंगे. భక్తి కూడా ప్రారంభం కావాల్సి ఉంది డ్రామాలో. మీరు ఇప్పుడు తెలుస్తున్నారు కదా, ఇప్పుడు మనం శరీరం వదిలి తర్వాత శివాలయంలోకి వెళ్తాం. అంటే ఏంటి శివాలయం అంటే ఇక్కడ ఉండే మందిరాలు కాదు, సతీగాన్ని शिवालयमो अंटारू. सती है बेहद का शिवालय. इस समय है वेश्यालय. ये बातें याद करनी पड़ती है. शिव बाबा को याद नहीं करेंगे तो वो योगी नहीं भोगी ठहरा. సతీగము అనంతమైన శివాలయం, ఒక చిన్న గుడి కాదు, ప్రపంచమే ఒక ఆలయంగా శివబాబా స్థాపించిన పవిత్ర ప్రపంచం కాబట్టి శివాలయం అది. ఈ సమయంలో అంతా వేశ్యాలయం అయిపోయింది ప్రపంచం అంతా. బాబా చెప్తున్నారు ఈ విషయాలు మీ బుద్ధిలో గుర్తుండిపోవాలి. శివ బాబాను జ్ఞాపకం చేయకపోతే యోగిలు అనరు, భోగిలు అంటారు వాళ్ళని. तुम किसको सुनने के लिए कहते तो कहते हैं हम 2 वचन सुनेंगे. अब 2 वचन तो बहुत नामी ग्रामी है. మీరు ఎవరికైనా వినండి అని చెప్తే ఏమంటారు? 2 వచనాలు వింటాము అంటారు. 2 వచనాలు చాలా ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. అదేంటి? మన్ మన భవ మధ్యాసి भव, मुझे याद करो और वर्षे को याद करो. इन 2 वचनों से ही जीवन मुक्ति मिलती है. मन मना भव అంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి చెప్తున్నారు శివబాబా. మధ్యాసి భవ అంటే మధ్యలో ఉండే విష్ణుపది వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ 2 మాటలు అర్థం చేసుకొని ఇది చేస్తే చాలు జీవన్ముక్తి లభించేస్తుంది ఎవరికైనా. बाप कहते मुझे याद करो तो निरोगी बनेंगे और चक्र को याद करेंगे तो धनवान बनेंगे. 2 वचन से तुम एवर हेल्दी और एवर वेल्दी बन जाते. బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు నిరోగిగా తయారైపోతారు, మరి చక్రాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధనవంతులు అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఈ 2 వచనాలతో మీరు ఎవరు హెల్దీ మరి ఎవరు వెల్దీగా తయారైపోతారు.
సదా ఆరోగ్యంగా, సదా సంపన్నంగా, సంపదవంతులుగా తయారైపోతారు. దీంతో బాబాను జ్ఞాపకం చేసుకుంటే, बाबानु वारसत्वाన్ని జ్ఞాపకం చేసుకుంటే, अगर राइट बात है तो उस पर चलना पड़े, नहीं तो समझते बुद्धू। अल्लफ और बे ये है दो वचन। अल्लफ अल्लाह, बे हुई रचना। बाबा है अल्लफ, बे है बादशाही। బాబా చెప్తున్నారు, ఒకవేళ ఇది రైట్ బాబా చెప్పేది, బాబాని జ్ఞాపకం చేయడం, వారసత్వాన్ని చక్రాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎవరు హెల్దీ, ఎవరు వెల్దీ అవుతారు. రైట్ అనిపిస్తుందా లేదు? ఒకవేళ ఇది నిజము రైట్ అంటే దాని మీద నడవాలి కదా బాబా ఇచ్చే సలహా మీద. లేకపోతే బాబా ఏమనుకుంటారు, బాబా ఇచ్చే సలహా ఒకటి, మనం చేసేది ఒకటి అంటే తెలివితేటలు లేవు, తెలుగు తక్కువ స్టూడెంట్ అనుకుంటారు బాబా. మొద్దులు అని అనుకుంటారు అంటారు బాబా. తండ్రి మరియు వారసత్వం రెండు మాటలు. బాబా తండ్రి, వారసత్వం అంటే రాజ్యాధికారం. ये రెండు గుర్తుంచుకోండి. तुम्हारे में कोई को बादशाही मिलती और कोई प्रजा में जाते हैं. तुम बच्चों को पोता मेल रखना चाहिए कि सारे दिन में कितना समय बाप को और वर्षे को याद किया. ये श्रीमत बाप ही देते हैं. బాబా చెప్తున్నారు, మీలో కూడా కొంతమంది రాజాధికారం పొందే వాళ్ళు అవుతున్నారు. రాజా, కొంతమంది ప్రజా పదవిలో వెళ్ళే వాళ్ళుగా తయారవుతున్నారు. దానికి ఆధారం అంతా మీ పురుషార్థం, లెక్క ఖాతా రోజు చెక్ చేసుకోవాలి. అందుకే రోజు మొత్తంలో ఎంత సమయం నేను బాబాను మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేశాను అని చెక్ చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా. ఈ శ్రీమతం బాబాయే ఇస్తున్నారు మనకు. आत्माओं को बाप सिखलाते, मनुष्य धन के लिए कितना माता मारते, धन तो ब्रह्मा के पास बहुत था. ఆత్మలకు బాబాయే నేర్పిస్తున్న యోగం ఇది. బాబా చెప్తున్నారు, ధనం కోసం మనుషులు ఎంత తల కొట్టుకుంటారు. బ్రహ్మా బాబా దగ్గర కూడా చాలా ధనం ఉండేది. శుభవరాకు ముందు బ్రహ్మా బాబా ఎవరు? లౌకికంలో వజ్రాల వ్యాపారి కదా, చాలా ధనం ఉండేది. जब देखा कि अल्लाह से बादशाही मिलती तो धन क्या करेंगे, क्यों ना सब कुछ अल्लाह के हवाले कर बादशाही लेवे. बाबा ने इस पर एक गीत भी बनाया, अल्लाह को अल्लाह मिला, बे को मिली बादशाही. उसी समय बुद्धि में आया कि हमको तो विष्णु चतुर्भुज बनना है, हम इस धन को क्या करेंगे. बस बाबा ने बुद्धि का ताला खोल दिया. ये साकार बाबा तो धन कमाने में बिजी था. जब राजाएं मिलती तो गदाई का काम क्यों करें. फिर बाबा भूख तो नहीं मरा. బాబా చెప్తున్నారు, బ్రహ్మ బాబా దగ్గర చాలా ధనం ఉండేది. తర్వాత చూశారు, ఆయనకి సాక్షాత్కారం అయ్యాక బాబాకు అనిపించింది, శివ బాబా తండ్రి అతని నుండి రాజాధికార పదవి నాకు దొరుకుతుంటే ఈ ధనం ఏం చేసుకుంటాను నేను. ఆ సతీగా పోస్ట్ ఎదురుగా ఇది ఎందుకు పనికొచ్చేది. అదేదో నేను భగవంతుడు సేవలో పెట్టేసి రాజ్యాధికారం ఎందుకు నేను తీసుకోకూడదు అని ఆలోచన బ్రహ్మ బాబాలో నడిచింది. అప్పుడు ఒక పాట కూడా తయారు చేశారు. ఇంటికి బాబా ఉత్తరం రాశారు. ఏమని? అల్లాకు అదే యజమానికి అల్లా దొరికారు, భాగస్తునికి రాజ్యం దొరికింది, పొందవలసిందంతా పొందేశాను, ఇక పొందవలసిందంటూ నా జీవితంలో ఏమీ లేదు అని ఒక పాట రాశారు. ఇంటికి కూడా బాబా అక్కడి నుండి. భాగస్థుడు అంటే పార్ట్నర్కి బిజినెస్ దొరికింది, రాజ్యం దొరికింది, యజమానికి అల్లా దొరికారు. నా అంటే వ్యాపారంలో యజమాని బ్రహ్మా బాబా కదా. నాకు అల్లా దొరికారు, నా పార్ట్నర్కి బిజినెస్ దొరికింది, రాజ్యం దొరికింది, నేను పొందవలసిందంతా పొందేశాను అని ఇలా బాబా ఉత్తరాలు రాశారు ఇంటికి. ఆ సమయంలో బుద్ధిలో అర్థమైపోయింది బ్రహ్మ బాబాకు, నేనే చతుర్భుజ విష్ణువుగా తయారవ్వాలి అనేటప్పుడు విష్ణు పదవి ఎదురుగా ఈ ధనం దాచుకొని నేను ఏం చేస్తాను. బుద్ధి తాళం తెరవబడింది బ్రహ్మ బాబా. మనకైతే ఎన్ని సంవత్సరాల నుండి మురళి వింటున్నా ఏ పాయింట్ ఎప్పుడు బుద్ధి తాళం తెరవబడుతుంది తెలియదు. కానీ బ్రహ్మ బాబా అందుకే కదా నారాయణని శివ బాబా చెప్పింది ప్రతిదీ వెంటనే బుద్ధి తాళం తెరవబడింది. బుద్ధి తాళం తెరుచుకుని
లేకపోతే బాబా అంతవరకు డబ్బు సంపాదించడంలో బిజీగా ఉండేవారు. ఎప్పుడైతే రాజ్యమే దొరుకుతుందో అర్థమైందో ఈ గాడిద పదవి నాకెందుకు, ఈ డబ్బు సంపాదన అనుకున్నారు బాబా. అది సొసైటీలో డైమండ్స్ బిజినెస్ అంటే, వజ్రాల వ్యాపారం అంటే ఎంత గొప్పది. కానీ అది బాబాకి విష్ణు పదవి ఎదురుగా గాడిద పదవి అనిపించేసింది అంతా. అంటే ఈ ప్రపంచం ఆ ప్రపంచానికి ఇక్కడ సంపాదన అక్కడ ఉన్న స్థితికి పోల్చుకుంటే ఇది ఏమి అనిపించలేదు బాబాకి. అయితే బాబా అంతా తెచ్చి సమర్పించేశారు. అక్క వెళ్ళేది ట్రస్టీ తయారు చేసి ఆ ట్రస్ట్ పేరునంతా ఇచ్చేశారు బాబా. కానీ బాబా ఎప్పుడైనా ఆకలితో ఉండాల్సి వచ్చిందా బ్రహ్మ బాబా? అంటే కొంతమంది ఆలోచిస్తారు బ్రహ్మ బాబా ఆకలితో మరి ఎవరైనా సమర్పించేస్తే ఆకలితో ఉండాల్సి వస్తుంది. లేదు కదా. बाबा के पास जो आते हैं उनकी बहुत अच्छी पालना होती है. घर में भूख मरते होंगे, यहाँ तो जो श्रीमत पर चलते हैं उनको बाबा भी बहुत अच्छी मदद करते हैं. బాబా దగ్గర ఎవరు వస్తున్నారో వాళ్ళకి మంచి పాలన దొరుకుతుంది. ఇంకా బాబా కూడా ఆకలితో ఉండలేదు, ఎంతోమంది పిల్లలకి బాబా పాలన దొరికింది. ఇంకా ఇంట్లో ఉంటేనే ఆకలితో చచ్చే పరిస్థితి ఉంటుందేమో అన్నారు బాబా. ఇక్కడ ఎవరైతే శ్రీమతం మీద నడుస్తారో వారికి బాబా కూడా చాలా మంచి సహయోగం చేస్తారు కదా. बाबा कहते सबको रास्ता बताओ कि बेहद के बाप को याद करो और चक्र की नॉलेज को याद करो तो तुम्हारा बेड़ा पार हो जाएगा. బాబా చెప్తున్నారు అందరికీ మార్గం చూపించండి, అనంతమైన బాబాని జ్ఞాపకం చేయండి, చక్రం యొక్క జ్ఞానాన్ని జ్ఞాపకం చేయండి, మీ నావ తీరానికి చేరిపోతుంది అని ఈ మార్గం చూపించండి అందరికీ అంటున్నారు బాబా. कि भैया आया है बेड़ा पार करने, तब तो गाते पतित पावन कि भैया. परंतु याद किसको करना ये किसको भी मालूम नहीं, क्योंकि सर्वव्यापी के दिया है. నావికుడు వచ్చారు శివ బాబా మన నావను తీరానికి చేర్చటానికి. అందుకే పాటలు పాడి పిలిచారు పతిత పావన అని, నావికుడా అని. కానీ ఎవరిని జ్ఞాపకం చేయాలనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే సర్వవ్యాపి అని ఒకవైపు చెప్పేస్తారు కదా శాస్త్రాల్లోని. एक ही शिव के चित्र को कहते भगवान, फिर लक्ष्मी नारायण या ब्रह्मा विष्णु शंकर को भगवान क्यों कहते? ఒక శివబాబా చిత్రాన్ని శివుడి చిత్రాన్ని భగవంతుడు అంటారు. తర్వాత లక్ష్మీనారాయణ బ్రహ్మ విష్ణు శంకర్ని వీళ్ళని భగవంతుడని ఎందుకు అంటారు? అగర్ సభీ బాప్ బన్ జాయ్ తో వర్షా కౌన్ దేగా. అందరూ భగవంతుడే అయిపోతే, ఇంకా అందరూ తండ్రి అయిపోతే వారసత్వం ఇచ్చేది ఎవరు ఉంటారు? सर्वव्यापी कहने से तो ना देने वाला रहा ना लेने वाला रहा. సర్వవ్యాపి అనుకునేటప్పుడు ఇచ్చేవాడు లేడు, తీసుకునేవాడు లేడు, అందరూ భగవంతుడు. అతన్ని వరదానాలు ఇచ్చే వరదాత అని ఎందుకు అంటారు? తీసుకునేవాళ్ళు మనం ఉండడం అన్నా కదా. लिखा हुआ है ब्रह्मा द्वारा स्थापना, ऊपर में शिव खड़ा है. शिव बाबा ब्रह्मा द्वारा देवता बनाते तो ब्रह्मा भी देवता बनेंगे. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా శాస్త్రాల్లో రాశారు. బ్రహ్మ ద్వారా ఎవరు చేయిస్తారు స్థాపన? శివ బాబా. అందుకే బ్రహ్మ పైన శివుడు చిత్రం మన చిత్రాలు చూపించారు. ఏం స్థాపన చేస్తారు? దేవతల్ని తయారు చేస్తారు. బ్రహ్మ కూడా దేవత అవుతున్నారు కదా ఈ సమయంలో. ఏ కామ్ ఏక बाप का ये उनकी ही महिमा, एक ओंकार निराकार अकाल मूर्त. आत्मा अकाल मूर्त होती है, उनको काल नहीं कहते, तो बाप भी अकाल मूर्त है. शरीर तो सबके खत्म हो जाते हैं, आत्मा को कभी काल खाता नहीं. బాబా చెప్తున్నారు ఈ పని ఒక్క శివ బాబా చేసేదే, దేవతలుగా తయారు చేయడం అనేది. అందుకే అతని మహిమ కూడా పాడారు. ఒకే ఓంకారుడు నిరాకారుడు అతడు అకాలమూర్త. ఆత్మ అకాల్మూర్తిగా ఉంటుంది కదా, మృత్యు భక్షించదు ఆత్మను. బాబా కూడా అకాల్మూర్తి. మిగిలిన అందరి శరీరాలు అయితే సమాప్తి అయిపోతే ఆత్మకి ఎప్పుడు కూడా మృత్యు భక్షించదు అన్నారు బాబా. वहाँ अकाले मृत्यु कब होता नहीं है. समझते हैं हमको एक शरीर छोड़ दूसरा लेना, स्वर्ग में है तो जरूर पुनर्जन्म भी स्वर्ग में ही होगा. సతీగల అకాల మరణాలు ఎప్పుడు ఉండవు అంటున్నారు బాబా. ఒక శరీరం వదిలి ఇంకో శరీరం తీసుకుంటున్నాము అని అలా అనుకుంటారు వాళ్ళు. అది కూడా కంప్లీట్ ఆయుష్ పుట్టే ఏక శరీరం వదులుతారు కదా, అందుకే బాధపడరు వాళ్ళు శరీరం వదిలేటప్పుడు. స్వర్గంలో ఉన్నప్పుడు తప్పకుండా పునర్జన్మలు కూడా స్వర్గంలోనే ఉంటాయి.
यहाँ तो सभी नरकवासी कहते फलाना स्वर्ग पधारा तो जरूर पहले नरक में था, ఇతని సహజ బాత్ బి సమస్తే नहीं है. ఇక్కడ అందరూ కూడా నరకవాసిగా ఉన్నారు. స్వర్గం అనేది అనడానికి లేదు. ఇది ఎవరైనా చనిపోగానే స్వర్గస్థులు అయ్యారు అని అంటారు. తప్పకుండా చావక ముందు నరకంలో ఉన్నారని అర్థమవుతుంది కదా. కానీ ఇంత సహజమైన విషయం కూడా అర్థం కావట్లేదు మనుషులకు. మన నోటి నుండి ఏం చెప్తున్నాం? చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళారని చెప్తున్నామంటే చావకుండా ఉండి మనం నరకంలో ఉన్నట్టే కదా. ఇది బుద్ధిలో అర్థం కాదు. సన్యాసి బీ नहीं जानते. ఈ విషయం కోసం సన్యాసులకు కూడా తెలియదు ఇది నరకము అని వాళ్ళు కూడా అనుకోరు. वो तो ज्योति ज्योत समाया के देते. भारतवासी भगत भगवान को याद करते. गृहस्थी भगत है क्योंकि भक्ति प्रवृत्ति मार्ग वालों के लिए होती है. वो तो है तत्वज्ञानी, समझते हैं हम तत्व से योग लगाकर लीन हो जाएंगे. బాబా చెప్తున్నారు సన్యాసులు అయితే జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది అనుకుంటారు. స్వర్గానికి వెళ్ళారని అనుకోరు వాళ్ళు ఎవరైనా చనిపోతే. భారతవాసి భక్తులు భగవంతుని పిలుస్తున్నారు. భక్తులు అంటే గృహస్థులు. ఎందుకంటే భక్తి ప్రవృత్తి మార్గంలో ఉండే వాళ్ళ కోసమే దారైంది. సన్యాసులు అయితే తత్వజ్ఞానులు. భక్తులు అనడానికి లేదు, తత్వజ్ఞానులు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారు, మేము అలా యుగంలో కూర్చొని తత్వంలో లీనమైపోతాం వెళ్ళి అని. वो तो आत्मा को भी विनाशी मानते हैं. सत्य का बोल नहीं सकते. सत्य है एक परमात्मा. బాబా చెప్తున్నారు వాళ్ళైతే ఆత్మను కూడా వినాశిగా తయారు చేసేసారు సన్యాసి. జ్యోతిలో కలిసిపోతుందంటే అర్థం ఏంటి? వినాశిగా చూపించినట్టే కదా. వాళ్ళు ఎప్పుడు కూడా సత్యం చెప్పలేరు. సత్యం చెప్పారు వారు ఒక పరమాత్మయే అని చెప్తున్నారు బాబా. तुमको अभी सत्य का संग है तो बाकी सब झूठ हुए. कलयुग में सत्य बोलने वाला कोई मनुष्य होता ही नहीं. మీకు ఇప్పుడు సత్యమైన బాబా యొక్క సాంగత్యం దొరికింది కదా. మిగిలిన వాళ్ళందరూ అసత్యం చెప్పే వాళ్ళే ఉన్నారు. కలియుగంలో సత్యం చెప్పే మనుషులే దొరకరు, ఉండరు అంటున్నారు బాబా. రచయిత ఆ రచన के बारे में कोई भी सत्य नहीं बोलता. సత్యం అంటే మామూలు వ్యవహారంలో సత్యం ఉండేవాళ్ళు ఉండొచ్చు, నిజమే మాట్లాడేవాళ్ళు. కానీ రచయిత మరియు రచన అంటే ఈ సృష్టి కోసం పరిచయం ఏంటి అనేది ఎవ్వరు కూడా సత్యంగా చెప్పలేరు అని చెప్తున్నాను బాబా. యథార్థమైన విషయాలు చెప్పలేరు. बाप कहती अभी मैं तुमको सभी शास्त्रों का सार बतलाता हूँ. मुख्य जो गीता है उनमें भी परमात्मा के बदले मनुष्य का नाम डाल दिया, जबकि कृष्ण इस समय सामरा है. अब कृष्ण कभी ऐसा चित्र बनाए जो मनुष्य समझे, डबल शेड देवे. బాబా చెప్తున్నారు ఇప్పుడు నేను శాస్త్రాలన్నింటి సారాంశమే మీకు వినిపిస్తున్నాను. ముఖ్యమైనది గీత. అయితే దానిలో కూడా పరమాత్మ పేరు తీసి కృష్ణుడి పేరు వేసేసారు. ఇది తప్పు చేశారు. ఒకవైపు ఆ కృష్ణుడిని నల్లగా తయారు చేశారు, అంటే తమో ప్రధాన స్థితికి గుర్తు. అలాంటి తమో ప్రధాన స్థితిని కలిగిన నల్లటి కృష్ణుని గీతా జ్ఞానం చెప్తారా? కృష్ణుని యొక్క చిత్రం కూడా మనుషులకు అర్థమయ్యేలా తయారు చేయాలి. డబల్ షేడ్ అంటే ఫిజికల్గా ఆయన నల్లగా ఉండరు, ఆత్మ నల్లబడుతుంది అనే విషయాన్ని అర్థం చేస్తే అలాంటి చిత్రం కూడా తయారు చేయండి. ఎలా అంటే एक तरफ सांवरी का शेड, दूसरी तरफ गोरे का शेड. फिर उन पर समझाया जाए कि काम चिता पर बैठने से काला बन जाते, फिर ज्ञान चिता पर बैठने से गोरा बन जाते हैं. బాబా చెప్తున్నారు కృష్ణుని చిత్రమే ఒక వైపు నుండి చూస్తే ఒక మూల నుండి నల్లని షేడ్లో ఉన్న కృష్ణుడు, ఇంకో పక్క నుండి వెళ్ళి చూస్తే తెల్లని రూపంలో ఉన్న కృష్ణుడు కనిపించేలాగా అలాంటి చిత్రం తయారు చేయండి అని చెప్తున్నారు బాబా. అప్పుడులో అది ఫ్యాషన్ ఉండేది. ఆ చిత్రం ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి వస్తుంది అన్నమాట. ముక్కలు ముక్కలు ఉంటాయి. అది ఒక షీట్, దాని మీద ఆర్ట్ వేస్తారు. ఎదురుగా చూస్తే ఒకటి కనిపిస్తుంది, సైడ్కి వెళ్తే ఇంకోటి కనిపిస్తుంది. ఇటు నుండి ఆ ముక్కలు ఉంటుంది కదా, ఇంత ముక్క ఉంటుంది పిక్చర్. అది దానికి ఒక గ్లాస్ మళ్ళీ ఫిట్ చేసేస్తారు, అలా కనిపిస్తుంది అన్నమాట. ఓం శాంతి భవన్లో అయితే ఉండేది, ఇప్పుడు ఉందో లేదో ఆ చిత్రం. అలా తయారు చేయండి అని చెప్తున్నారు బాబా. అప్పుడు మనుషులకి అర్థం చేయించడానికి అవుతుంది. చూసారా, కామచితి మీద కూర్చోవడం వలన నల్లగా అయిపోతుంది ఆత్మ.
మళ్ళీ జ్ఞానచితి మీద కూర్చోటంతో తెల్లగా తయారైపోతుంది మన ఆత్మ అని ఇలా చెప్పవచ్చు చూపించి అని చెప్తున్నారు బాబా. निवृत्ति और प्रवृत्ति दोनों ही मार्ग दिखाना है. आयरन एज फिर गोल्डन एज बनती, गोल्डन के बाद फिर सिल्वर कॉपर होते. आत्मा कहती पहले मैं काम चिता पर थी, अब मैं ज्ञान चिता पर बैठी हूँ. अब तुम बच्चे जानते हो हम पतित से परिस्थानी बन रहे हैं. నివృత్తి మరియు ప్రవృత్తి మార్గం, ఈ రెండు మార్గాల్ని కూడా చూపించాలి అని చెప్తున్నారు బాబా. నివృత్తి అంటే సన్యాసి మార్గం, ప్రవృత్తి మార్గంలో ఉంటూ కూడా ఇలా జ్ఞానచిత్త మీద కూర్చొని పావనంగా తయారవుతున్నాం. ఇనుప యుగము, బంగారు యుగం, ఇది కూడా చూపించాలి. బంగారు యుగం తర్వాతే మరి అదే వెండి రాగి యుగాలుగా మారుతుంది ఇనుప యుగం. అలా వచ్చేస్తున్నాం. ఆత్మ చెప్తుంది నేను ఎప్పుడైతే కామచితి పైన ఉండేవాడిని ఇంతకు పూర్వం, ఇప్పుడు నేను జ్ఞానచితి మీద కూర్చున్నాను. పతితం నుండి పారిస్థానిగా అంటే స్వర్గంలో ఉండే ఒక గంధర్విగా దేవతగా తయారైపోతున్నాను జ్ఞానచిత్తి పైన కూర్చొని. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ఇది योग मेरे तुम कोई भी चीज़ बनाओ तो कभी खराब नहीं होगी. बुद्धि टिक रहने से मदद मिलती है, लेकिन है मुश्किल. ब्रह्मा बाबा कहते हैं हम भी भूल जाते हैं, बहुत तिरकनबाजी है. बड़ा अच्छा अभ्यास चाहिए. బాబా చెప్తున్నారు మంచి యోగయుక్తంగా ఉండి ఏదైనా పని చేసినా, మీరు యోగయుక్తంగా ఉండి ఏదైనా వస్తువు తయారు చేసినా అది ఎప్పుడు కూడా పాడవదు అన్నారు. ఇది చేద్దామని చేశాను కానీ పాడైపోయింది ఇది అనేలాగా ఉండదు. సైలెన్స్లో యోగంలో ఉంటూ బాబాతో మాట్లాడుతూ మనం పని చేస్తే అది బాగుంటుంది ఆ పని. ఎందుకంటే బుద్ధి కరెక్ట్గా ఉంచుకొని చేస్తారు కదా మీరు, అప్పుడు బాబా సహయోగం లభిస్తుంది. కానీ అది కష్టం. బ్రహ్మ బాబా చెప్తున్నా, నేను కూడా మర్చిపోతుంటాను. జారిపోయే వస్తువు ఇది బుద్ధి నుండి బాబా స్మృతి అనేది. కానీ చాలా మంచి అభ్యాసం చేయాలి, చేస్తే మాత్రం బాగుంటుంది. మీ ప్రాక్టికల్ కర్మలోని ప్రతి పని శ్రేష్టంగా జరుగుతుంది కదా. స్థాయి యాद नहीं सकते, चलते फिरते याद में रहने का अभ्यास करना है. స్థిరమైన స్మృతి నిలబడట్లేదు పిల్లలకు. అసలు నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతిలో ఉండే అభ్యాసం చెయ్యాలి. याद तो कहाँ भी कर सकते हो, याद से बल मिलता है. इस समय सच्चा योग कोई भी जानते नहीं. బాబా స్మృతిలో స్మృతి అనేది ఎక్కడుండైనా చేయొచ్చు. ఎంత బాబా స్మృతి మనకు ఉంటుందో అంత లోపల నుంచి ఒక బలం అనేది దొరుకుతూ ఉంటుంది మనకి. ఈ సమయంలో సత్యమైన యోగం కోసం ఎవరికి కూడా తెలియదు అంటున్నారు బాబా. బాప్కే సివాయ్ జో భీ యోగ లగానా సిక్లాతే ఓ రాంగ్. బాబా తప్ప ఎవరెవరు యోగము అని మాట చెప్పి యోగం నేర్పిస్తున్నారు ప్రపంచంలో అన్నీ కూడా రాంగే ఉంది. भगवान ने जब योग सिखलाया तो स्वर्ग बन गया, मनुष्यों ने जब योग सिखलाया तो स्वर्ग से नरक बन गया. మనకి ఎలా తెలుస్తుంది రాంగ్ అని? దానికి ప్రూఫ్ కూడా చెప్తున్నారు బాబా. అంటే కొంతమంది అంటారు కదా మీదే గొప్ప, అందరి రాంగ్ రాంగ్ అంటారు ఈ బ్రహ్మకుమారిలు. కానీ దానికి ప్రూఫ్ ఏంటంటే భగవంతుడు వచ్చి ఎప్పుడు యోగా నేర్పిస్తున్నారో స్వర్గం తయారైపోయింది. మనుషులు ఎప్పుడైతే ద్వాపరయుగం నుండి యోగాలని నేర్పిస్తున్నారో వాటితో స్వర్గం మళ్ళీ నరకమైంది, కానీ స్వర్గాన్ని తెలియకపోయారు. దీన్ని బట్టే యథార్థ యోగం ఏది అనేది అర్థమైపోతుంది. कोई भी उल्टी चलन थोड़ी चलती तो बुद्धि का ताला बंद हो जाता है. 10-15 मिनट भी याद में नहीं रह सकते. नहीं तो बूढ़ियों के लिए, बच्चों के लिए, बीमारों के लिए भी बहुत सहज है, बहुत अच्छी मिठाई है. भल गूंगा बहरा हो वो भी इशारों से समझ सकते हैं. बाप को याद करो तो ये वर्षा मिलेगा. कोई भी आई तो बोलो हम आपको रास्ता बताते. बेहद के बाप स्वर्ग के रचयिता से स्वर्ग के सदा सुख का वर्षा कैसे मिलता है. ये छोटी छोटी चिटकियाँ पर्चे बांटते रहना चाहिए. బాబా చెప్తున్నారు ఏదైనా ఉల్టా నడవడిక నడిచేము అంటే మనము కొద్దిగా కొంచెమైనా ఉల్టా నడవడిక నడిచేము అంటే బుద్ధి తలం బంద్ అయిపోతుంది.
ఉదితాళం బంద్ అయిపోయిందని ఎలా తెలుస్తుంది మనకి? ఒక 10-15 నిమిషాలు కూడా బాబా స్మృతి చేయలేదు. లేకపోతే వృద్ధావస్థలో ఉన్న మాతలు చేయాలన్నా నిలిచి, వృద్ధావస్థలో ఉన్న వాళ్ళు చేయడానికైనా, చిన్నపిల్లలు చేయటానికైనా, రోగగ్రస్తులై ఉన్న పేషెంట్ రూపంలో ఉన్న వాళ్ళు చేయడానికైనా కూడా చాలా ఈజీ ఈ యోగం. చాలా మంచి మిఠాయి లాంటిది ఇది. మూగ వాళ్ళైనా చెవిటి వాళ్ళైనా వారు కూడా ఇషారాతో, సంజ్ఞలతో అర్థం చేసుకొని చేయొచ్చు. బాబాను జ్ఞాపకం చేసుకుంటే వారసత్వం లభిస్తుంది అనేది సంజ్ఞలతో మనం అర్థం చేయించేస్తే కూడా అర్థం చేసుకొని చేసేయచ్చు. అలాంటి యోగం ఇది అంటున్నారు బాబా. ఎవరొచ్చినా మీరు వాళ్ళకి ఇదే మార్గం చూపించండి. అనంతమైన బాబా స్వర్గ రచయిత, అతని నుండి స్వర్గం యొక్క సదా సుఖ వారసత్వం ఎలా దొరుకుతుందో మేము మీకు మార్గం చూపిస్తాం అని ఇలా చిన్న చిన్న పాంప్లెంట్లు కూడా మీరు ప్రింట్ చేసి పంచాలి అన్నారు బాబా. దిల్ మే బహుత్ ఉమంగ్ रहना चाहिए, कोई भी धर्म वाला आए तो हमें ऐसा समझाइए. మీ మనసులో ఎప్పుడు ఈ ఉత్సాహం ఉండాలి. ఏ ధర్మం వాళ్ళు కలిసినా మేము ఈ విషయాలు చెప్పాలి, తండ్రి పరిచయం ఇవ్వాలి. बाप कहते ये देह के सब धर्म छोड़ मुझे याद करो तो विकर्म विनाश होंगे, तुम मेरे पास चले जाएंगे. पहले पहले ये निश्चय करो, फिर दूसरी बात तब तक आगे बढ़ना ही नहीं है. ఎవరికైనా కొత్త వాళ్ళకి మనం సందేశం ఇచ్చినప్పుడు ఇదే చెప్పాలి. బాబా చెప్తున్నారు, దేహ ధర్మాలన్నీ వదిలి, దేహ ధర్మాలు, దేహ సంబంధాలన్నీ వదిలి నన్నొక్కడిని జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మాలు వినాశనం అవుతాయి, మరియు మీరు నా దగ్గర చేరిపోగలరని చెప్తున్నారు భగవంతుడు. ఇదే చెప్పండి అన్నారు బాబా. మొట్టమొదట ఈ నిశ్చయం ఏర్పడాలి, తర్వాత వేరే విషయాలకు ముందుకెళ్ళాలి. अपने को आत्मा समझ बाप को याद करो, बस यह है सबसे फर्स्ट क्लास बात. सिर्फ 2 अक्षर है, लफ और बे, बाप और वर्षा. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేసుకోండి. బస్ ఇది ఒక్కటి ప్రాక్టికల్గా చేస్తే అన్నింటికన్నా ఫస్ట్ క్లాస్ అయిన విషయం ఇది. కేవలం 2 మాటలు, తండ్రి మరియు వారసత్వం గుర్తుంచుకోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अपना सब कुछ अलग के हवाले कर बेबादशाही लेनी है. तम सर्वस्व తండ్రి శివ్ బాబాకు అర్పించి బాబా నుండి రాజ్యాధికారం తీసుకోవాలి. బ్రహ్మ బాబా ఎలా చేశారు అలా. పోతా మేల్ రఖనా है कि बाप और वर्षे की कितना समय याद रहे. ఇంకొకటి లెక్క ఖాతా అంటే చార్ట్ రోజు పరిశీలించుకోవాలి, చార్ట్ పెట్టుకొని బాబాను మరియు వారసత్వం ఎంత సమయం గుర్తు చేసుకున్నాను, ఇది ఎంత సమయం నాకు స్మృతిలో ఉంది, బాబా మరియు వారసత్వం. सेकंड पॉइंट, कोई भी उल्टी चलन नहीं चलनी है, स्थायी याद में रहने का अभ्यास करना है. ఇలాంటి ఉల్టా నడవడిక నడవకూడదు, స్థిరమైన స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి. वरदान, सर्वशक्ति द्वारा हर कंप्लेन को समाप्त कर कंप्लीट बनने वाले शक्तिशाली आत्मा भव. సర్వశక్తుల ద్వారా ప్రతి కంప్లైంట్ అంటే ప్రతి ఫిర్యాదును సమాప్తి చేసి కంప్లీట్గా తయారయ్యేటటువంటి శక్తిశాలి ఆత్మగా కండి. సర్వశక్తుల ద్వారా ప్రతి కంప్లైంట్ని సమాప్తి చేసి కంప్లీట్గా తయారయ్యేటటువంటి శక్తిశాలి ఆత్మ కండి. अंदर में अगर कोई भी कमी है तो उसके कारण जो समझकर उसके कारण को समझकर నివారణ కరు. ఒకవేళ లోపల ఏదైనా మీ లోపల ఏదైనా లోపం ఉంది అంటే దానికి కారణం ఏంటి అనేది తీసి అర్థం చేసుకొని దానిని నివారణ చేయండి. क्योंकि माया का नियम है कि जो कमजोरी आप में होगी उसी कमजोरी के द्वारा वो आपको मायाजीत बनने नहीं देगी. ఎందుకంటే
మాయ యొక్క నియమం ఏంటంటే ఏదైతే బలహీనత వీక్నెస్ మీలో ఉంటుందో దాని లాభాన్ని తీసుకొని ఆ బలహీనతని ఉపయోగించుకొని మిమ్మల్ని మాయాజీతులుగా కానివ్వకుండా చేయాలని చూస్తుంది మాయ. माया उसी कमजोरी का लाभ लेगी और अंत समय में भी वही कमजोरी धोखा देगी. మాయా ఆ బలహీనత మీలో ఏదైతే ఉందో దాని అడ్వాంటేజ్ తీసుకుంటుంది, లాభాన్ని తీసుకుంటుంది. మరియు ఆఖరి సమయంలో కూడా మీలో ఉండిపోయిన ఆ బలహీనత మిమ్మల్ని మోసం చేస్తుంది సంపూర్ణం కానివ్వకుండా. इसलिए सर्वशक्तियों का स्टॉक जमा कर शक्तिशाली आत्मा बनो और योग के प्रयोग द्वारा हर कंप्लेंट को समाप्त कर कंप्लीट बन जाओ. అందువలన సర్వశక్తుల యొక్క స్టాక్ జమ చేసుకొని శక్తిశాలి ఆత్మగా తయారైపోండి. ఏ బలహీనత ఉండకుండా శక్తిశాలి ఆత్మగా తయారయ్యే ప్రయత్నం చేయండి. మరి యోగ ప్రయోగం ద్వారా ప్రతి కంప్లైంట్ని సమాప్తి చేసి కంప్లీట్గా తయారవ్వండి. यही స్లోగన్ యాద్ రహే అబ్ నహీ తో కబ్ నహీ. ఇదే స్లోగన్ గుర్తుంచుకోండి, ఇప్పుడు లేకపోతే ఎప్పుడు లేదు, నేను ఇప్పుడే తయారవ్వాలి అనేది గుర్తుపెట్టుకోండి. స్లోగన్ శాంతి और धैर्यता की शक्ति से विघ्नों को समाप्त करने वाले ही विघ्न विनाशक है. శాంతి మరియు ధైర్యత యొక్క శక్తితో విఘ్నాలను సమాప్తి చేసుకునేవారే విఘ్న వినాశకులు. శాంతి మరియు ధైర్యత యొక్క శక్తితో విఘ్నాలను సమాప్తి చేసుకునేవారే విఘ్న వినాశకులు. ధైర్యత అంటే రెండు గుణాలు వస్తాయి అందులో. ఒకటి ధైర్యం అంటే అది ఎలా వస్తుంది, ఓర్పు. ఓర్పు అంటారు, హిందీలో ధైర్యత అంటారు, మనం తెలుగులోకి వస్తే ఓర్పు. శాంతి, ఓర్పు. ఈ శక్తితో విఘ్నాలను సమాప్తి చేసుకునేవారే విఘ్న వినాశకులు. ఆ ఓర్పు రావాలన్నా కూడా మనకి ఏం గుర్తుండాలి, వెయిట్ అండ్ సీ. సమయము అదే మారుతుంది, అంతవరకు మనం మన ఆలోచనలు, మన మాటలు, మన కర్మ తప్పుగా స్టెప్ వేయకుండా మన మంచి విధానంలో శ్రీమతంలో మనం వెళ్ళిపోతూ ఉంటే, ఓర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే తర్వాత ఏమవుతుంది, ఆ రోజులు మారి వస్తాయి, విఘ్నాలన్నీ మన ఎదురు నుండి మబ్బులు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాయి. ఈ లోపల గాబరా పడిపోవడం, ఎక్కువ ఆలోచించడం, మనకి నచ్చినట్టు మనం ఆలోచించడం, మనకు నచ్చినట్టు మనం ఏదో చేసేయడం, అలా ఆందోళనలో రాకూడదు. దాన్ని ఓర్పుగా ఉండడము అంటారు. శాంతి మరియు ఓర్పుతో ఉండే శక్తితో విఘ్నాలను సమాప్తి చేసుకునే విఘ్న వినాశకులుగా కండి. మాతేశ్వర్ జీకి అన్మోల్ మహావాక్య అప్నా అసలీ లక్ష్య క్యా హై. మా అమ్మ యొక్క అమూల్య మహావాక్యాలు తమ యొక్క అసలైన యథార్థమైన లక్ష్యం ఏంటి అనే దానిపైన చెప్తున్నారు. पहले पहले ये जानना जरूरी है कि अपना असली लक्ष्य क्या है, वो भी अच्छी तरह से बुद्धि में धारण करना, तभी पूर्ण रीति से उस लक्ष्य में उपस्थित हो सकेंगे. చక్కగా బుద్ధితో నా అసలైన లక్ష్యం ఏంటి అనేది ధారణ చేసుకున్నప్పుడే ఆ లక్ష్యంలో మీరు పూర్తిగా ఉపస్థితులు కాగలరు. अपना असली लक्ष्य में आत्मा उस परमात्मा की संतान हूँ. మీ యథార్థ లక్ష్యం ఏంటి, నేను ఆత్మ పరమాత్మ సంతానాన్ని. असल में कर्मातीत हूँ, फिर अपने आप को भूलने से कर्म बंधनों में आ गया. फिर से वो याद करने से, इस ईश्वरीय युग में रहने से अपने किए हुए विकर्म विनाश कर रहे हैं. तो अपना लक्ष्य हुआ मैं आत्मा परमात्मा की संतान हूँ. అసలు లక్ష్యం ఏంటి, నేను ఆత్మ పరమాత్మ సంతానం. అసలు కర్మాతీతంగా ఉన్న ఆత్మ నేను. నన్ను నేను ఎప్పుడైతే మర్చిపోయానో, ఆత్మ అనేది మర్చిపోయాను అంటే దేహభ్రాంతిలో వచ్చాను, కర్మ బంధనలోకి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ నేనేంటి, నేనెవరు అనేది గుర్తు రావడం వలన, ఈ ఈశ్వరీయ యోగంలో ఉండడం వలన నేను చేసిన వికర్మలు వినాశనం చేసుకోగలను. ఇది సారం ఏంటిది, ఇది మరి మనం
ఈ లక్ష్యాన్ని కానీ మనం చెప్పాలంటే మాటల్లో, నేను ఆత్మ పరమాత్మ సంతానాన్ని. ఇది గుర్తొస్తే నా వికర్మలు ఇప్పుడు వినాశనం అవుతాయి, కర్మబంధాలు తెగుతాయి ఈ స్మృతిలో ఉంటే అనేదే కదా సారం. बाकी कोई अपने को हम सो देवता समझ उस लक्ष्य में स्थित रहेंगे तो फिर जो परमात्मा की शक्ति वो मिल नहीं सकेगी और ना फिर तुम्हारे विकर्म विनाश होंगे. अब ये तो अपने को फुल ज्ञान है, मैं आत्मा परमात्मा के संतान कर्मातीत हो, भविष्य में जाकर जीवन मुक्त देवी देवता पद पाएंगे. इस लक्ष्य में रहने से वो ताकत మిల్ జాతి హే. అంతేకాని నేను ఆత్మ సో దేవతను అని ఆ లక్ష్యంలో మీరు ఉంటే పరమాత్మ శక్తి దొరకదు, మీ వికర్మలు వినాశనం కావు. ఇప్పుడు మీలో పూర్తి జ్ఞానం ఏముంది? నేను ఆత్మ పరమాత్మ సంతానాన్ని కర్మాతీతం అవ్వాలి. ఇప్పుడు బాబా స్మృతితో, ఆత్మస్మృతితో కర్మాతీతం అయ్యేక భవిష్యత్తులో వెళ్ళి జీవన్ముక్త దేవీ దేవత పదవి పొందుతాను అని ఇలాంటి లక్ష్యంలో ఉండడం వలన ఆ శక్తి అనేది మీకు దొరుకుతూ ఉంటుంది. अब ये जो मनुष्य चाहते हैं हमको सुख शांति पवित्रता चाहिए, वो भी जब पूर्ण योग होगा तभी प्राप्ति होगी. మానవులు ఏదైతే అనుకుంటున్నారో సుఖము, శాంతి, పవిత్రత మాకు కావాలని, పూర్తి యోగంలో ఉన్నప్పుడే ఆ ప్రాప్తి దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. బాకీ దేవతా పद तो अपनी भविष्य प्रारब्ध अपना पुरुषार्थ अलग है और अपनी प्रारब्ध भी अलग है. దేవతా పదవి భవిష్యత్తులో పొందే ప్రారంధం, పురుషార్థం వేరు. పరమాత్మ సంతానాన్ని ఈ కర్మలు వినాశనం చేసుకోవాలి, ఇది పురుషార్థం. ప్రారబ్ధం వేరు, ప్రారబ్ధానికి వెళ్ళేటప్పటికి హంసో దేవత అనుకుంటాం. तो ये लक्ष्य भी अलग है. अपने को इस लक्ष्य में नहीं रहना है कि मैं पवित्र आत्मा आखिरी परमात्मा बन जाऊंगी, नहीं. మన లక్ష్యమే వేరు. ఎప్పుడు ఇలాంటి లక్ష్యంలో ఉండకండి, నేను పవిత్రాత్మ ఆఖరికి పవిత్రాత్మ అవుతూ అవుతూ పరమాత్మ అయిపోతాను అని ఎప్పుడు అనుకోకండి. परंतु हमको परमात्मा के साथ योग लगाए पवित्र आत्मा बनना है, बाकी आत्मा को कोई परमात्मा नहीं बनना है. కానీ మన లక్ష్యం ఏంటి? పరమాత్మతో మన యోగం జోడించుకొని పవిత్రాత్మగా తయారవ్వాలి. అంతేకాని ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మగా తయారవడం అనేది జరగదు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మమ్మ మంతన వచ్చేసి చెప్పే పాయింట్స్ ఆ రోజుల్లో. ఇప్పుడైతే జ్ఞానం చాలా వచ్చేసింది కదా, చాలా క్లాసులు వింటాం, చాలా మనం ప్రతి పాయింట్ని కూడా ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పేవారు మా అమ్మ. బాబా ఈరోజు మురళిలో ముఖ్యంగా ఏం చెప్తున్నారు? బాబాను వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోవటం, బాబా స్మృతిలో ఉండడం, నడుస్తూ తిరుగుతూ కూడా ఇది ఒక మిఠాయిలాగా అనిపిస్తుంది. మిఠాయిలో ఎంత తీపి ఉంటుందో అంత హాయి మంచిగా అనిపిస్తుంది. అది మీరు చేయండి, ఇతరులకు కూడా అది అలవాటు చేయించండి, స్మృతి కలిగించండి. తండ్రి మరియు వారసత్వం యొక్క పరిచయం ఇస్తూ ఉండండి అని చెప్తున్నారు బాబా. ఇంకా యోగం స్థిరంగా ఉండాలంటే నడుస్తూ తిరుగుతూ ఏ పని చేస్తున్నా బాబాతో మాట్లాడుకుంటూ బాబా స్మృతిలో ఉండి చేసే అలవాటు చేసుకోండి. డెడ్ లేటేసి కూర్చుంటేనే యోగం కుదురుతుంది. కళ్ళు మూసుకొని కూర్చొని యోగం చెయ్యాలి. నేను ఎవరైనా అక్కి కూర్చొని నాకు దృష్టి ఇవ్వాలి, కామెంటరీ చెప్పాలి, అప్పుడు యోగం కుదురుతుంది. అలా అలవాటైన వాళ్ళకి బాబా స్మృతి స్థిరంగా ఉండదు, ఈ నశ స్థిరంగా ఉండదు వారికి. కాబట్టి ఏ సంబంధాలు, ఏ వస్తువులు, పదార్థాలు ఇది గుర్తు రాకూడదు. దేని మీద ఆధారపడకుండా బాబా స్మృతి చేయాలి. హార్ట్ అటాక్ వస్తే అప్పుడు ఎవరైనా అక్కి కూర్చొని దృష్టిచ్చి యోగం చేస్తే నేను బాబా స్మృతిలో ఉంటూ శరీరం వదులుతానంటే అంత టైం ఎక్కడ ఉంటుంది? అందుకే ఇది అలవాటు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఇది ఆత్మిక యాత్ర, ఇలా జ్ఞాపకం చేయడం నడుస్తూ తిరుగుతూ. అది శారీరక యోగాలు నేర్పిస్తారు, ఒక చోట కూర్చొని చేయాలి. అది సన్యాసులు నేర్పించేది. ఇలాంటి యోగం ఏ వ్యక్తులు ఎప్పుడు నేర్పించలేరు. మనుషులు నేర్పించే యోగాలతో నరకం వైపు వచ్చాం, భగవంతుడు నేర్పించే యోగంతో స్వర్గం వైపు వెళ్తున్నాం. ఎన్ని విషయాలు బాబా క్లియర్గా మనకు చెప్తున్నారు. లౌకిక తండ్రిని ఎంత బాగా జ్ఞాపకం చేసుకుంటారు. ఎవరైనా జ్ఞాపకం చేయించడానికి కూర్చుంటారా? మీకు జ్ఞాపకం చెయ్యు నాను నేర్పిస్తారా ఏంటి? రోజంతా నాన్న అంటూ వెనుక పడతారు కదా. పారలౌకిక తండ్రిని ఎలా మర్చిపోతున్నారు? ఎందుకు మీకు బుద్ధి యోగం తెగిపోతుంది? అదొక్కసారి గమనికి పెట్టుకోండి.
తండ్రి వారసత్వం, తండ్రి మరియు సృష్టి చక్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఎవరు హెల్దీ ఎవరు వెల్దీగా అవుతారు, వికర్మలు వినాశనం అవుతాయి, మీరు నా దగ్గరికి చేరుకోగలరు అని చెప్తున్నా బాబా. కష్టం ఉంది దీనిలో, బుద్ధి అటు ఇటు భ్రమించకుండా బాబా స్మృతిలో ఉండి ఏదైనా కర్మ చేస్తే కరెక్ట్గా జరుగుతుందంట. అది పాడవదా పని. బాబా స్మృతిలో లేకుండా మనం బాడీ కాన్షియస్లో చేస్తే నేనేం చేస్తున్నాను, నా విశేషత అని మనం చేసామనుకోండి, బాబా మీద అర్పణ పెట్టకుండా కాన్సన్ట్రేషన్ ఉండదు ఆ వర్క్ మీద, అది బెటర్ లెవెల్లో జరగదు అంటున్నారు బాబా. అందుకని బాబా యోగా మీద గమనిక పెట్టుకుని నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ కూడా అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు గురువారం కదా, బాబాకు భోగార్పిద్దాం.
लगन से बन जा बाबा की, सच्ची लगन से बन जा बाबा की। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार हो, नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार हो, नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी